జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి చాలా స్పష్టంగా కనపడుతుంది. మేము ఇప్పుడు 5 డేస్ 6 డేస్ నుంచి తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా, ఏ గల్లీ చూసినా, ఎవరిని అడిగినా, వృద్ధులను అడిగినా, మహిళలను అడిగినా, యువతను అడిగినా మాగంటి గోపీనాథ్ గోపన్న ఆయన నిక్నేమ్ గోపన్న. మా గోపన్న పోయిండు, మా మేడను మళ్ళీ మేము గెలిపించుకుంటాం, ఆయన రుణం తిరుపుకుంటాం. ఆయన మా బోరమ పండుగ చేసిన సహాయం ఎప్పుడు మేము మర్చిపోలేమన్న ధోరణిలో మేము పోతుంటే కూడా ప్రజలు ఏ ఓటుకు పోయినా, ఏ ఇల్లు పోయినా, ఓ పెద్ద మనిషి అడిగినా కూడా మా గోపన్న మాకు పోయిండు, మిస్ అయ్యిండు కాబట్టి మేము ఆయన రుణం తీర్చుకోవాలని, ఆయన గెలిపించుకోవాలన్న ఉద్దేశంలో బాగా ఉన్నారు. ముస్లిం మైనార్టీలు అయితే బాగా మా కేసీఆర్ సాబ్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రావాలయ్యా, కేసీఆర్ పోయిండు, మాకు హైడ్రా మా ముస్లిం మైనార్టీల మీద బాగా హైడ్రా ఒకటి పెట్టి ఈ ప్రభుత్వం అంతా ఆహ్వానం చేసి మా ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ అరగదొక్కుతున్నారు, మా ఇళ్లను కూడా కొడుతున్నారు. మా ముస్లిం మైనార్టీల మీద బాగా ఈ హైడ్రా పనిచేస్తున్నది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలంటే ఈ ఉప ఎన్నికలలో మేము 100% బీఆర్ఎస్ గెలిపిస్తాం. గెలిపించినాక కేసీఆర్కి బహుమతికి ఇస్తామన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. చాలా బాగా చేసిండు. ఏ ఓటర్ని అడిగినా గోపన్నే అంటారు. మా గోపన్న ఆ అభివృద్ధి చేసిండు కాబట్టి మేము ఆయనకు రుణం తీర్చుకోవాలని ఆ మేడం గెలిపిస్తామన్న ఉద్దేశంతో చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఒక్క 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీస్ ఎక్కడ పోయినాయో, 420 హామీస్ ఎక్కడ పోయినాయో ఇస్తా అన్నావు. ఒక వృద్ధులకు పింఛన్లు ఇస్తా అన్నావు. ఇప్పుడు ఎక్కువ ఈ బోరబండ్ల వృద్ధులు బాగా ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు చాలా ఉన్నాయి. 4000 ఇస్తా అన్నావు, ఇంతవరకు ఇవ్వలే, ఒక్క పైసా ఇవ్వలే. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నావు, అది పత్తలేదు. ఎక్కడ పోయినా వీళ్ళు పోయినాక మేము గ్యారంటీ కార్డులు తీసుకుపోయి అడిగితే కూడా గ్యారంటీ కార్డులు చూసి అడుగుతున్నారు, మాకేమి ఇచ్చారు, ఏది ఇవ్వలేదు, ఇది ఏమి ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి మాకేమి ఇచ్చిండు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టిండా, ఒక అభివృద్ధి చేసిండా? ఒక ఇవాళ చెప్తారు వాళ్ళ ఎమ్మెల్యేలే, మా ఎమ్మెల్యేలకు మాకే నిధులు లేవు, మేము ఏం చేయాలి? మేము పోతే ప్రజలకు ఏం ముఖం పెట్టుకొని పోలేకపోతున్నాం. ఏదో సారో బతుకోపోయిపోతున్నాం, కానీ ప్రజల కాడికి పోవడానికి, ఇంటింటికి పోవడానికి మాకే ముఖం లేదన్న ఉద్దేశంతో అలా ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి ప్రజలతో గమనిస్తున్నారు. కేసీఆర్ పాలన ఒకప్పుడు 10 ఏళ్ళు ఎట్లా ఉండే, అభివృద్ధి 100 స్పీడ్లో దూసుకుపోతున్న అభివృద్ధిని ఈ 2 ఏళ్ళు సడన్ బ్రేక్ వేసి మళ్ళీ ఒక 10-20 ఏళ్ళు వెనక తీసుకుపోయేటట్టు జరుగుతున్నది. అధికారంలో ఉన్నది కాబట్టి చేస్తారు అండి. ఇప్పుడు ఎలక్షన్లు చివరి టైం వరకు ఏదైనా ఒకటి చేస్తారు. జిమ్మికులు చేసి, దౌర్జన్యం చేసి, పోలీసులు పహారా పెట్టి, ఏదో చేసి, డబ్బులు పంచి, అది చేసి ఏదో చేస్తారు. ఏదో చేసి ఎన్ని చేసేయాలంటే ప్రజలు ఉంటుంది. ప్రజలు కూడా డబ్బులు తీసుకున్నా, ఏం తీసుకున్నా ప్రజలు ఓటేసి కడిపేసరికి కేసీఆర్ సాబ్ అని కారు గుర్తుకు ఓటేసి కంపల్సరీ గెలిపిస్తారు. ఆ నమ్మకం మాకుంది, ప్రజల్లో ఉంది. ప్రజలు కూడా కేసీఆర్ మరొకసారి రావాలన్న ఆలోచన ఉన్నారు కాబట్టి అదే స్పీడ్తో దూసుకెళ్తారు. మాకు బీజేపీ అంత పోటీ ఏం లేదండి. కాంగ్రెస్ మాకే ఉన్నది. కాంగ్రెస్లో కూడా ఈ నవీన్ ఎవరిని అడిగినా ఆయన ఒక రౌడీ, ఒక ఎట్లా ఉన్నాడు, ఇదివరకు ఎట్లుండే, ఈయన ఎట్లుండు, ఇప్పుడు ఆయన రౌడీ వచ్చి మమ్మల్ని బెదిరించి, రౌడీ రాజకీయం చేసుకుంటూ మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చేస్తే మళ్ళీ ఆయన వస్తే మేము ఇట్లా భయపడకుండా ఉండవలసి వస్తుంది ఇళ్ళల్లో అన్న ఉద్దేశంతో కూడా ప్రజలు ఉన్నారు.